బ్యాక్ టు న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలపై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఇందులో రాజకీయం జోక్యం చేసుకుందన్నారు సిపిఐ నేత నారాయణ. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆ పార్టీ నాయకుల మీద ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయన్నారు. ఇది ఒక రకమైన రాజకీయ బెదిరింపు తప్ప మరొకటి కాదన్నారు నారాయణ. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో అది తెలియదు. అంటే ఏంటి తతకం అంతా? రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండడం డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయం